హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య బ్లాగ్స్. ఈరోజు అయితే మీకు ఎంతో ఈజీ అయిన నువ్వుల లడ్డు చేయడం చూపిస్తున్నానండి. తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నువ్వుల లడ్డు కోసం 2 కప్పులు నువ్వులండి, 1 కప్పు పల్లీలు, 1 కప్పు బెల్లం, 1 యాలక్కాయ. యాలక్కాయ అనేది సువాసన కోసం. ఈ పల్లీలు లేకపోయినా పర్వాలేదు, ఓన్లీ నువ్వులు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఈజీగా అయిపోద్దండి. మంచి ఐరన్ కాల్షియం ఉన్న లడ్డు ఇది. చక్కగా పిల్లలకి స్నాక్స్ కింద చేసి పెట్టవచ్చు. ఈజీగా తయారయ్యే స్వీట్ కూడా. చూసేయండి ఎలా తయారు. ఫస్ట్ పల్లీలు వేసేటప్పుడు అయితే ఫస్ట్ పల్లీలు వేసుకోవాలండి. పల్లీకి ఒక 2 మినిట్స్ జస్ట్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నువ్వులు అవి వేగాయి కదా, కొంచెం 2 మినిట్స్ తర్వాత నువ్వులు వేయాలి. ఇంకెందులో జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసుకోవచ్చు. కానీ ఈజీగా అయిపోవాలంటే ఓన్లీ నువ్వులు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చాలామంది తెలిసే ఉంటుంది కానీ చేసుకోరు. చాలా మంచిదండి, ఐరన్ కాల్షియం ఉండే ఫుడ్ ఇది. నువ్వులు చాలా మంచిది వంటకి. బెల్లం కూడా కలుస్తుంది కాబట్టి ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. పిల్లలు బాగా చేసి పెట్టకండి, ఈజీగా తినేస్తారు కూడా పిల్లలు. చాలా ఈజీగా అయిపోద్దండి. నాకు తెలిసి ఒక 10 మినిట్స్ పడుతుందంటే అందరికీ. ఇవి వేపడమే, వేపితే కొంచెం మంచిగా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీ స్వీట్ ఇది. వీక్లీ వన్స్ అయినా చేసి పెట్టండి పిల్లలకి. హెల్దీ స్వీట్ కదా, ఇంట్లో చేసుకుంది ముఖ్యంగా. ఏవి లేకపోయినా నువ్వులు బెల్లంతో కూడా చేసేయచ్చు. కొంచెం వేపితే మంచి ఫ్లేవర్ వచ్చి మంచి టేస్ట్ వస్తుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ వేపాలండి, స్లోగా సిమ్లో వేపాలి. కొంచెం కలర్ మారేవారు. మనం క్వాంటిటీ పెంచుకునే కొద్ది 2 కప్పులు ఉన్నదనుకోండి నువ్వులు, 1 కప్పు బెల్లం వేసుకుంటే బాగుంటుంది. ఇంకా తక్కువ వేసుకున్నా పర్వాలేదు బెల్లం. ఏదో కొంచెం బాగా వేగాలి, వేగితే బాగుంటుంది. 5 మినిట్స్ పడుతుంది వేగాలి. మీరు ఎంతమందికి నువ్వుల లడ్డు అంటే తెలిసి తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నువ్వుల్ని ఫస్ట్ మిక్సీలో ఒక రౌండ్ తిప్పాక అప్పుడు బెల్లం వేయాలండి తురిమేసి. డైరెక్ట్గా 2 ఒకేసారి వేస్తే నల్లగా నువ్వులు గుర్తిస్తాయి. ఫస్ట్ ఒక రౌండ్ అయితే నువ్వులు మిక్సీలో కొట్టేశాక ఆపి అప్పుడు బెల్లం తురిమి వేసి మరొక రౌండ్ తిప్పేయాలి. అంతే, మనం ఇంకేం కలపవసరం లేదు. చక్కగా లడ్డూలు వచ్చేస్తాయి. ఈ మాత్రం గుర్తుంచుకోండి. ఫస్ట్ నువ్వులు వేయాలి, నువ్వులు ఒక రౌండ్ తిప్పాక అప్పుడు బెల్లం వేయాలి. ఇదిగోండి మిక్సీ కొట్టేశాక ఇది నువ్వులు, బెల్లము, పల్లీలు అవి వేపాం కదా, వేపిన చల్లారిపోయాక మిక్సీ కొట్టేసాను. ఫస్ట్ నువ్వుల్ని పల్లీలు వేసి కొట్టేశాక తర్వాత కొంచెం ఒక రౌండ్ అయిపోయాక మళ్ళీ బెల్లం వేసుకోవాలి, గుర్తుంచుకోండి. కలిపి మాత్రం వేయద్దు. ఫస్ట్ ఒక రౌండ్ నువ్వులను ఆడించాక అప్పుడు బెల్లం వేసి మరొక రౌండ్ తిప్పేయాలి. అంతే, ఈజీ నువ్వుల లడ్డు రెడీ అయిపోతుంది. చక్కగా ఇందులో అయితే వాటర్ అది తగలకూడదండి. వాటర్ తగిలితే పాడైపోతాయి. 1 వీక్ వరకు బాగుంటాయి ఈ లడ్డూలు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇట్లా చుట్టేసుకుంటే అయిపోతుంది. చూడండి. ఒక 1/2 కేజీ నువ్వులు తెచ్చుకున్నారనుకోండి, 1/2 కేజీ నువ్వులకి 1/4 కేజీ బెల్లం పడుతుంది. ఒక 100 గ్రాముల పల్లీలు అనేది మన టేస్ట్ కోసం వేసుకోవచ్చు. తర్వాత బాదం పప్పు, జీడిపప్పు అలాంటివి కూడా వీటితో పాటు రోస్ట్ చేసి వేసుకుంటే మంచిది. నెయ్యి ఏమీ అవసరం లేదు, చాలా ఈజీగా అయిపోతుందండి. ఉత్తి నువ్వులతోనైనా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తినకపోయినా వాళ్ళకైతే పెట్టండి. వీక్లీ వన్స్ అయితే చేసుకొని పెట్టవచ్చు హ్యాపీగా.
వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేస్తానండి నేనైతే మా పిల్లల కోసం. బయట ఫుడ్ అంటే ఏంటో భయం కదా, అందుకోసమని ఇంట్లోనే మనకి ఏది వస్తే అది ఈజీగా చేసి పెట్టవచ్చు. ఇవైతే అన్నిటికంటే మంచిది కూడా ఆరోగ్యపరంగా కూడా. నువ్వులు మనం ఎలాగే వేటిలో తీసుకోము, ఎలాగైనా తింటే కొంచెం ఒంటికి మంచిది, బోన్స్కి. అందుకోసమని తప్పకుండా అందరూ ట్రై చేయండి. లైక్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఇదైతే చేసి పిల్లలకు పెట్టండి. అర కేజీ నువ్వులకి ఇంచుమించుగా కేజీ లడ్డూలు వస్తాయండి, ఇంకెక్కువ వస్తాయి. ఎందుకంటే బెల్లం అన్నీ కలుపుతాం కదా, మంచి టేస్ట్గా ఉంటాయి, అందరూ తినేస్తారు చక్కగా. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లా చేసుకోవచ్చు ఓకేనా.